వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ చదరంగం 20వ భాగాన్ని వినేద్దాం. విరాట్ సిద్ధులు రూమ్లో బెడ్ పైన పడుకొని ఉంటారు. విరాట్కి మధునే గుర్తొస్తూ ఉంటుంది. నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటాడు. ఏరా మధు గుర్తుకొస్తుందా అంటాడు సిద్ధు. విరాట్ లేచి కూర్చుని అవునరా అంటాడు. సిద్ధు కూడా లేచి ఎందుకురా నీకు తనంత నచ్చింది అని అడుగుతాడు. ఏమోరా, తనని ఫస్ట్ టైం స్టేడియంలో చూసినప్పుడు నా గుండె ఒక్క క్షణం రెప్ప వేస్తే ఆగిపోతుందేమో అనిపించింది. ఎందుకో తెలీదురా, తన కళ్ళు, తన నవ్వు, తన చెంపపై చెవి దగ్గర ఉండే పుట్టుమచ్చ, ఏమోరా అవన్నీ చూస్తుంటే ఇంకేం గుర్తుకురావు అంటాడు. సిద్ధు అదంతా విని అయినా నీ లక్కు బాగుంది, తిరిగి తిరిగి తను నీ కొండముచ్చు చెల్లికి ఫ్రెండ్ అయ్యింది అంటాడు. అప్పటి వరకు అదంతా తలుపు దగ్గర నిలబడి వింటున్న అర్చన కోపంగా సిద్ధు దగ్గరకొచ్చి నెత్తి మీద ఒక్కటి పీకింది. ఏరా నేను కొండముచ్చినా అని జుట్టు పట్టుకుంటుంది. విరాట్ అది చూసి అచ్చు వదులు అంటాడు. అర్చన మూతి ముడుచుకొని చూడ్రా ఎలా అంటున్నాడు అని వచ్చి బెడ్ ఎక్కి ఇద్దరి మధ్యలో కూర్చుంటుంది, రెండు చేతులను కట్టుకుని. ఇద్దరు తనను చూసి నవ్వి దగ్గరికి జరిగి సారీ ఏదో సరదా కన్నాలే అంటాడు సిద్ధు. నవ్వేస్తుంది అర్చన. అచ్చు నువ్వు హెల్ప్ చేయవే అంటాడు సిద్ధు. అర్చన విరాట్ వైపు తిరిగి అన్నయ్య నువ్వు నీలా ప్రేమించు మధుని, తప్పకుండా తను నీకు దగ్గర అవుతుంది. నా హెల్ప్ నీకు అవసరం లేదురా, నీలా ఉండు నువ్వు అంటుంది. విరాట్ నవ్వుతూ అర్చనాని దగ్గరకు తీసుకుని థ్యాంక్స్ రా అని నుదుటి మీద ముద్దు పెడతాడు. ఏంటమ్మా మీ అన్నలా ఉండాలా అంటాడు సిద్ధు. ఇంకంతే, ఏదో ఒకరోజు ఒక తన్నుద్ది తను, అయినా అలా హక్ చేసుకుని ముద్దు పెట్టేశావేంట్రా అని అడుగుతాడు. ఏమోరా తెలీదు, తనని ఒక్కసారిగా అలా చూసి దూరంగా ఉండలేకపోయాను అని విరాట్ అర్చన వైపు తిరిగి తను తప్పుగా అనుకుని ఉంటుంది కదా అని అంటాడు. లేదులే నేను చెప్పానులే తప్పుగా అనుకోవద్దని, తను చాలా మంచిది, కానీ ప్లీజ్ రా ఇంకోసారి అలా చేయకు, అది భయపడుతుంది అంటుంది అర్చన. ఏం చేయనే, తను చూస్తే అలా అయిపోతా అంటాడు. నాకు అర్థమైందిరా, కానీ తప్పదు అంటుంది అర్చన. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. గౌతమ్ తన హైయర్ అఫీషియల్స్ని కలుస్తాడు. హలో మిస్టర్ గౌతమ్ రండి కూర్చోండి అంటాడు. హలో సార్ చెప్పండి, అర్జెంటుగా రమ్మని చెప్పారు అంటాడు. అవును గౌతమ్, ఒక కేసు వచ్చింది, చాలా సెన్సిటివ్ అంటాడు. చెప్పండి సార్ అంటాడు. మీకు అరుణ్ మాధవ్ తెలుసు కదా అంటాడు. గౌతమ్ పిడికిలు బిగించుకుంటుంది. గౌతమ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, అతను మీకు ఎంత నష్టం కలిగించాడో నాకు తెలుసు, ప్లీజ్ కంట్రోల్. అతన్ని ఒకసారి పట్టుకోవాలని చూసి పట్టుకోలేకపోయారు, మీరు చాలా కోల్పోయారు, అయినా అతని కేసు మీకే ఇస్తున్నాను, ఎందుకంటే అతని గురించి అందరికన్నా మీకే ఎక్కువ తెలుసు, అందుకే మీకు అప్పచెప్తున్నాను అంటాడు. గౌతమ్కి చాలా కోపం, ఉక్రోషం, బాధ వస్తున్నాయి. కానీ తమయించుకొని ఓకే సార్, వాడిని కటకటాల వెనక్కి పంపించి ఉరికంపం ఎక్కించడానికి నా చేతుల మీదుగా జరగాలని ఉందనుకుంటా. ఈ ఫైల్ తీసుకొని చూస్తూ ఉంటాడు. మొత్తం చూసి ఓకే సార్ ఇంకా నేను వెళ్తాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. విరాట్ వాళ్ళు దారిలో వెళ్తూ ఉంటారు. కాలేజీకి దగ్గరలో రోడ్డు పైన కొంతమంది గుమిగుడు ఉంటారు. విరాట్ సిద్ధు బైక్ ఆపుతారు. అర్చన అక్కడే ఉండే వాళ్ళని ఏమైందండి అని అడుగుతుంది. ఎవరో ఆ అమ్మాయి ఫైర్ బ్రాండ్కే ఫైర్ బ్రాండ్లా ఉంది, ఎవడో చేయి పట్టుకున్నాడని రోడ్డు పైన కుమ్మేస్తుంది అని చెప్పి ఒక అతను వెళ్ళిపోతాడు. అబ్బో చూద్దాం పదరా అని సిద్ధు, విరాట్, అర్చన వెళ్ళి చూస్తారు. అక్కడ ఆ అమ్మాయిని చూసి ముగ్గురు షాక్ అయిపోతారు. వాడిని రోడ్డు మీద పడేసి వాడి మీద ఒక కాలేసి బ్యాగ్తో కొట్టిన కొట్టకుండా కొడుతూ ఉంది మధు. ఏరా నా చేయి పట్టుకుంటావా, ఎంత ధైర్యంరా, చావు చావు అని కొడుతూ ఉంది. సిద్ధు అయితే నోరు తెరిచి చూస్తూ ఉన్నాడు. అర్చన విరాట్లది కూడా ఇంచుమించు అదే పొజిషన్. అర్చన గబగబా వెళ్ళి ఉసై మధు ఆగవే అంటూ ఆపింది మధుని. మధు వాడి వైపే చూస్తూ ఇంకోసారి ఇలాంటివి చేస్తే కనిపించావనుకో చంపుతా అంటుంది. ఆ వెదక్కి అప్పటికీ బుద్ధి రాలేదు. హేయ్ ఏదో బాగున్నామని సైట్ కొడితే దానికే ఎంత రెచ్చి చేస్తావా, నిన్ను ఊరికే వదలనే అంటాడు. మధుకి పిచ్చిలేసి పక్కనే ఏదో చెట్టు కొమ్మ విరిగి ఉంటే అది తీసుకుని వాడి వైపు ఏంటి మళ్ళీ అంటూ వాడి మీదకి వెళ్తుంటే వాడు పారిపోయాడు. వేదవ ఈడియట్ అంటూ తిడుతుంది. అప్పటిదాకా ముడి వేసుకున్న చున్నీని ముడి విప్పి సరిగ్గా వేసుకుంది. ఏంటి నువ్వు అంటూ మధు దగ్గరికి వచ్చింది అర్చన. సిద్ధు అదంతా చూసి విరాట్ దగ్గరికి జరిగి బావా నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా, సిస్టర్ మూడు బాగుండి వదిలేసినట్టుంది నిన్ను అంటాడు. విరాట్ రెప్ప వేయకుండా మధుని చూస్తూ ఉంటాడు. మధు విరాట్ వైపు తిరిగి కాస్త తడబడి తల దించేస్తుంది. అర్చనను పట్టుకుని వెళ్దామా అంటుంది. అర్చన విరాట్తో అన్నయ్య పద అంటుంది కాస్త నవ్వుతూ. విరాట్ మధుని చూస్తూ బైక్ తీస్తాడు. మధు కూడా స్కూటీ తీస్తుంది. కాలేజీకి వెళ్తారు. సిద్ధు అర్చనని అడుగుతాడు.
బాబోయ్, మీ ఫ్రెండ్ ఏంటి అంత ఫైర్ బ్రాండ్గా ఉంది, నువ్వేమో భయపడుతుంది అది ఇది అన్నావు అంటాడు. అర్చన నవ్వి, నాకు అదే తెలియటం లేదు, అది కాస్త భయస్తురాలే, కానీ ఈరోజు ధైర్యంగా కొట్టింది అంటుంది. మరి మనోడిని ఏమీ అనలేదేంటే అంటాడు సిద్ధు. అది నాకు తెలీదు అని ఆలోచిస్తోంది అర్చన. ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. క్లాస్ జరుగుతూ ఉంటుంది. అర్చన ఇంకా ఉండలేక మధుని అడుగుతుంది. మధు, నిన్నోటి అడుగుతా చెప్పు. మధు అడుగు అన్నట్టు చూస్తుంది. రోడ్లో ఎవడో నీ చేయి పట్టుకున్నాడని కొట్టావు, మరి మా అన్నయ్యని ఏమీ అనలేదేంటి అని అడుగుతుంది. ఆ ప్రశ్నకి మధు కాస్త తడబడుతుంది. చెప్పు మధు అని అడుగుతుంది అర్చన. మధు నోరు విప్పేలోపే క్లాస్లోకి అటెండర్ వచ్చి లెక్చరర్కి ఒక లెటర్ ఇస్తాడు. లెక్చరర్ అది చూసి, స్టూడెంట్స్ త్వరగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, సిటీలో చాలా గొడవలు జరుగుతున్నాయంట, అండ్ మన కాలేజీకి దగ్గరలో కూడా ఉన్నాయట, ఎనీ టైం ఇక్కడికి కూడా రావచ్చు, సో తొందరగా వెళ్ళండి అంటాడు. ఈలోపు క్లాస్లోకి రాయి వచ్చి అద్దంకి తగిలి ముక్కలైపోతుంది. లెక్చరర్ కాస్త భయపడతాడు. అందరూ భయపడతారు. స్టూడెంట్స్ ఫాస్ట్గా తొందరగా వెళ్ళండి, వచ్చేసి ఇక్కడ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు అంటాడు. దెబ్బకి భయంతో అందరూ అన్నీ సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అర్చన మధులు కూడా బయటకు వస్తారు. అర్చన వెంటనే విరాట్కి కాల్ చేస్తుంది. అప్పటికే విరాట్ సిద్ధులు అక్కడికి వస్తూ ఉంటారు. విరాట్ వాళ్ళ దగ్గరికి వచ్చి తొందరగా పదండి మీ ఇద్దరు అని అర్చనని మధుని తీసుకెళ్తూ ఉంటారు. బయటకు వచ్చేసరికి చాలా గోలగా ఉంటుంది. బండి కాస్త దూరంగా పార్క్ చేస్తుంటారు. సిద్ధు, విరాట్ మధుని అర్చనని తీసుకుని వెళ్తుంటారు. అక్కడంతా గొడవగా ఉంది. ఏమి దొరికితే అది పగలగొట్టేస్తున్నారు వీళ్ళు వెళ్తూ ఉండగా అంతమందిలో అర్చన మధు చేతులు విడిపోతాయి. మధు జనాల్లో కుక్కుకుపోతుంది. అర్చన వెనక్కి తిరిగి మధు అని అరుస్తుంది. విరాట్ అది గమనించి, సిద్ధు అర్చనని జాగ్రత్తగా తీసుకెళ్ళు, అర్చు నేను మధుని తీసుకొస్తా, నువ్వు కంగారు పడకుండా సిద్ధుతో వెళ్ళు, జాగ్రత్త సిద్ధు అనేసి అక్కడి నుండి మధు దగ్గరికి వెళ్తాడు. ఆ తోపులాటలో మధు జనాల్లో ఎక్కడికో తప్పిపోతుంది. ఈలోపు ఎవరో తనని తోసేస్తారు. మధు కింద పడిపోతుంది. అది విరాట్ చూసి పరిగెత్తుతూ అందరినీ తోసుకుంటూ వస్తాడు. ఆ తోపులాటలో ఎవరో మధు పైన అడుగు వేయిపోతారు. అంతే, వాళ్ళు మధుని తొక్కేలోపే విరాట్ వచ్చి మధు పైన వచ్చి మధుకి అడ్డంగా ఉంటాడు. వెళ్ళే వాళ్ళంతా విరాట్ని తొక్కేస్తూ ఉంటారు. విరాట్ ఎలానో నొప్పంతా తట్టుకుంటాడు. మధు అతన్ని చూసి షాక్ అవుతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. విరాట్ అని గట్టిగా అరుస్తుంది. విరాట్ ఒక్కసారిగా మధుని పట్టుకుని ఇద్దరు కాస్త అలా పక్కకి దొర్లుతూ దూరంగా వెళ్ళి పైకి లేచి మధుకి చెయ్యిస్తాడు. మధు విరాట్ని పట్టుకొని, విరాట్ నువ్వు బాగానే ఉన్నావా అంటుంది కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని. మధు ముందు ఇక్కడి నుండి పద అని తనని రెండు చేతులతో చుట్టుకొని దాచుకుంటూ తనకి ఒక్క దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు విరాట్. మధు విరాట్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈలోపు ఎవడో ఒకడు విరాట్ పైన కర్ర ఎత్తితే మధు అది గమనించి విరాట్ అంటూ తన చేయి అడ్డు పెడుతుంది. కర్ర వచ్చి మధు చేతి పైన గట్టిగా తగులుతుంది. అమ్మా అంటూ నొప్పికి వెలువెల్లాడిపోతుంది. విరాట్కి ఒక్కసారిగా మధుని పట్టుకుని తన చేతిని చూసి కోపం కట్టలు తెంచుకుంది. మధుని కొట్టిన వాడిని అదే కర్రతో చావబాదాడు. మధు వచ్చి ఆపుతుంది. విరాట్ ప్లీజ్ ఆపు ఆపు అని తనని ఆపుతుంది. విరాట్ మధుని పట్టుకుని ముందు తనని బయటికి తీసుకెళ్లాలి అని జాగ్రత్తగా తనని పట్టుకుని బండి దగ్గరికి వచ్చి మధుని ఎక్కించుకుని కాలేజీ వెనక నుండి బయటికి వెళ్తాడు. మధు భయంతో విరాట్ని గట్టిగా అతని భుజంపై చెయ్యి వేసి పట్టుకుంటుంది. విరాట్ ఆ అల్లర్లు తక్కువగా ఉండే రూట్లో వెళ్తూ మధ్యలో ఒక హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాడు. మధుని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లి డాక్టర్కి చూపిస్తాడు. డాక్టర్ ట్రీట్ చేసి కట్టు కడతాడు. విరాట్కి చాలా దెబ్బలు తగిలుంటాయి. డాక్టర్ అవి చూసి, ఏంటయ్యా నువ్వు, ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అంటాడు. మధు విరాట్ దెబ్బల్ని చూస్తుంది. చాలా తగిలే తనకి ఏడు పాపుకుంటూ చూస్తుంది. విరాట్ కూడా కట్లు కట్టి వెళ్ళిపోతాడు డాక్టర్. విరాట్ మధు వంక చూసి పద వెళ్దాం అంటాడు. మధు కామ్గా విరాట్ వెనకే వెళ్తూ ఉంది. అప్పటికి కాస్త తగ్గుంటాయి అల్లర్లు. విరాట్ మధుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. మధు వచ్చేటప్పటికే అర్చన వెయిట్ చేస్తూ ఉంటుంది. రా మధు అని మధుని విరాట్ని చూసి, హే ఈ దెబ్బలేంటి అంటూ కంగారు పడుతుంది. అచ్చు ఏం కాలేదు, లోపలికి పద అంటాడు విరాట్. అందరూ లోపలికి వెళ్తారు. ఆర్తి, సీత విరాట్ని చూసి, విరాట్ ఈ దెబ్బలేంట్రా అని కంగారు పడతారు. ఏం లేదు, మీరేం టెన్షన్ పడకండి, నేను బాగానే ఉన్నాను అని ఫోన్ తీసి ఎవరికో కాల్ చేస్తాడు. కాల్ మాట్లాడి పెట్టేసి పైకి వెళ్తాడు. సిద్ధు కూడా విరాట్తో పాటు పైకి వెళ్తాడు. అర్చన మధుని సీతకి ఆర్తికి పరిచయం చేస్తుంది. అయ్యయ్యో నీకు కూడా తగిలాయా తల్లి అంటుంది ఆర్తి కంగారుగా. చిన్న దెబ్బే ఆంటీ, పర్వాలేదు అంటుంది మధు. సీత అర్చనతో, అచ్చు తనని నీ రూమ్కి తీసుకెళ్ళు అంటుంది. అర్చన మధు వెళ్తారు. గౌతమ్ ఈ అల్లర్లన్నీ చూసి వెంటనే భయంతో మధుకి కాల్ చేస్తాడు. అక్కడ మధు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నాన్న అంటుంది.
మధు, నువ్వు బాగానే ఉన్నావా? ఊర్లో అంతా అల్లర్లు, ఇప్పుడే టీవీలో చూస్తున్నాను. ఎక్కడున్నావు చెప్పు, వస్తాను, లేకపోతే ఎవరైనా పంపిస్తాను అంటాడు. కంగారు పడద్దు నాన్న, నేను బాగానే ఉన్నాను, అచ్చు వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చింది అంటుంది మధు. గౌతమ్ కాస్త ఊపిరి పీల్చుకొని, సరే జాగ్రత్త, కాస్త అల్లర్లు తగ్గే వరకు అక్కడే ఉండు, ఆ అమ్మకి కాల్ చేసి చెప్పు, కంగారు పడుతూ ఉంటుంది అంటాడు. సరే నాన్న అని కట్ చేసి పార్వతికి కూడా కాల్ చేసి విషయం చెప్పి కంగారు పడద్దని చెప్పి పెట్టేస్తుంది. సిద్ధు విరాట్తో వెళ్ళి, రే ఈ దెబ్బలేంట్రా అని అడుగుతాడు. విరాట్ సిద్ధుకి మొత్తం చెప్తాడు. రే ఇంత ప్రేమ పెంచుకున్నావా, ఆ అమ్మాయి ఎస్ చెప్పలేదు కదరా ఇంకా అంటాడు సిద్ధు. సిద్ధు, ఆ అమ్మాయి ఎస్ చెప్తుందని ఇవన్నీ చేయట్లేదు, ఆ అమ్మాయి ఎస్ అన్నా అనకపోయినా తనకి ఒక్క క్షణం ఇబ్బంది కలిగినా నేను తట్టుకోలేనురా అంటాడు విరాట్. సరే అయితే ఇన్స్పెక్టర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చా అన్నావు, గొడవ అయిపోయింది, మళ్ళీ ఇదేంట్రా అని అడుగుతాడు సిద్ధు. సిద్ధు, మనం భయపడ్డామని మిగిలిన వాళ్ళని అలా వదిలేయం కదరా, వాళ్ళు కూడా మనలాగే మనుషులు, అందుకే కంప్లైంట్ ఇచ్చా, ఇప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, ఈ గొడవలు ఆగుతాయి అని అంటాడు విరాట్. మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమోరా అంటాడు. చూడు సిద్ధు, నేను భయపడ్ను, ఏమి వచ్చినా నేను చూసుకుంటాను, ఇలా అమాయకమైన వాళ్ళని ఇలా కొట్టి అల్లర్లు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా, వాళ్ళకి శిక్ష పడాలి అంటాడు. సిద్ధు ఇంకా ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు. విరాట్ సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్రూంలోకి వెళ్తాడు. సిద్ధుకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మధు కాల్ మాట్లాడేసి వచ్చి కూర్చొని ఉంటుంది. అర్చన వచ్చి, ఏం చేస్తున్నావు మధు అని అడుగుతుంది. ఏం లేదు, ఇప్పటి వరకు అమ్మా నాన్నతో కాల్ మాట్లాడాను అంటుంది. అవునా, సరే ఇల్లు చూపిస్తాను పదా అంటూ అర్చన మధుకి ఇల్లు చూపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది. సరిగ్గా విరాట్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఆ రూమ్లోకి వెళ్ళి, అది అన్నయ్య రూమ్ అని చెప్పేలోపే సిద్ధు వస్తాడు. అర్చు, నీతో ఒక పని పడిందిరా, మధు ఒక 5 minutes ఇప్పుడే తీసుకుని వస్తా అని చెప్పి అర్చనకి ఏదో చెప్తూ తీసుకెళ్తాడు. మధు రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. ఈలోపు విరాట్ వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు. ఒత్తి టవల్తో తల విదిలించుకుంటూ వస్తూ మధుని చూస్తాడు. మధు అది చూసి షాక్ అయిపోయి సారీ అని వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకుని ఆపేస్తాడు. మధు కాస్త భయంగా చూస్తుంది విరాట్ వంక. విరాట్ తన దగ్గరగా వచ్చి తనని బెడ్ పైన కూర్చోబెట్టాడు. లోపల నుండి కాటన్ తీసి తనకిచ్చి తన షోల్డర్ పైన చేయి వేయబోతాడు. మధు కాస్త భయంగా చూస్తుంది టెన్షన్తో. విరాట్ అది గమనించి, మధు నీకు భుజం పైన బ్లడ్ వస్తుంది, పిన్ గుచ్చుకొని అంటాడు. మధు అప్పుడు చూసుకుంటుంది. అసలు ఎవరూ గమనించలేదు, హాస్పిటల్లో కూడా ఎవరూ చూడలేదు. విరాట్ తనకే కాటన్ ఇచ్చి తుడుచుకో అంటాడు. మధుకి సరిగ్గా అందదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. విరాట్ అది చూసి ఇటివ్వు అంటాడు. మధు చేసేదేమీ లేక తనకే ఇస్తుంది. విరాట్ మెల్లగా అక్కడ కాటన్తో తుడిచి ఆయింట్మెంట్ పెట్టి చిన్న బ్యాండేజ్ వేస్తాడు. మధు థ్యాంక్స్ చెప్తుంది. విరాట్ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు. మధు ఇంకా వెళ్ళిపోదామని లేస్తుంది. డోర్ దగ్గరికి వెళ్తుంది. సడన్గా విరాట్ తనని వెనకరిని హక్ చేసుకుంటాడు. మధుకి గొంతులో తరాడిపోయి విరాట్ని తను తాకుతూ ఉంటే అది అంత దగ్గరగా మధు చెవుల దగ్గరికి వచ్చి జుట్టు పక్కకి జరిపి ఐ లవ్ యూ అని కొసగొసగా అంటాడు. మధు కళ్ళు పెద్దవి చేస్తుంది. తన గుండె కొన్ని వేల సార్లు కొట్టుకుంటుంది. టెన్షన్కి కాస్త వణుకుతుంది. ఒక్క క్షణం అలానే ఉండిపోతుంది. వెంటనే తేరుకొని విరాట్ నుండి విడిపించుకుని తనకు ఏ భావం తెలియనివ్వకుండా పరిగెడుతుంది. గబగబా అర్చన రూమ్కి వెళ్ళి బెడ్ పైన కూలబడి అలా ఉండిపోతుంది. వామ్మో, ఇలా అయిపోతున్నానేంటి, అమ్మో వీని నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడే, అసలే రోజు చస్తూ ఉంటే అనుకుని విరాట్ తనకి ఐ లవ్ యూ చెప్పడం గుర్తుకొస్తుంది. మధు పెదవులపైన చిన్నగా నవ్వొస్తుంది. అన్నీ కన్నయ్య వేషాలే అనుకుంటుంది నవ్వుతూ. కాసేపటికి రూమ్కి అర్చన వస్తుంది. మధు కూడా నార్మల్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మధు కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన విషయం విరాట్కి తెలియదు. తను వెతుకుతూ కిందికి వస్తాడు. ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. అర్చన వచ్చి ఏం చేస్తున్నావన్నయ్యా అని అడుగుతుంది. మీ వదిన ఎక్కడా కనపడట్లేదేంటని అంటాడు విరాట్. అర్చన నవ్వి తను ఇప్పుడే వెళ్ళిపోయింది అంటుంది. వాట్, వెళ్ళిపోయిందా? ఎలా ఉంది, బానే ఉందా తను వెళ్ళేటప్పుడు అని అడుగుతాడు విరాట్. అర్చన అర్థం కాక బానే ఉంది, ఎందుకలా అని ఆగి నువ్వేమన్నా చేసావా మళ్ళీ అని అంటుంది కాస్త కంగారు పడుతూ. విరాట్ స్టెప్స్ పైన కూర్చుండిపోయి అంటే మీ వదినికి ఐ లవ్ యూ చెప్పా అంటాడు. అర్చన షాక్ అవుతుంది. అన్నయ్య 3వ రోజుకి ఐ లవ్ యూ ఏంట్రా అంటుంది విస్తుపోతూ. విరాట్ అర్చన తను నా భార్య అని మెంటల్గా ఫిక్స్ అయిపోయా. అందరిలా తన వెంటపడి నెలలు వేషాలు వేయను. నాకు తను నచ్చింది. నేను ఇంకా వేషాలు వేయకుండా స్ట్రైట్గా చెప్పా అంటాడు తాఫీగా మొబైల్ చూస్తూ. ఒరే ఇలా అయితే ఎలా రా అంటుంది నెత్తి మీద చేయి పెట్టుకుని అర్చన. అర్చు, నువ్వు నన్ను నాలా ఉండి తనని ప్రేమించమన్నావు.
ఈ విరాట్ ఏదైనా ధైర్యంగా చెప్తాడు. పైగా నాకు వేషాలు వేయడం తెలీదు. సో తనకి నా మనసులో మాట చెప్పేశాను అంటాడు. కానీ అన్నయ్య, తను ఏ నమ్మకంతో ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు? నువ్వే ఫస్ట్ నుండి నీ బిహేవియర్ని గుర్తు తెచ్చుకో. కాలేజీలోకి అడుగు పెట్టిందో లేదో దాన్ని ముద్దు పెట్టుకున్నావు, తర్వాత హాక్ చేసుకున్నావు, ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పేశావు, అన్నీ రివర్స్ ఆర్డర్లో చేసేసావు. దానికి నువ్వు నచ్చకపోతే అంటుంది. విరాట్ నవ్వి, తనకి నేను నచ్చానురా అర్షు, ఎందుకో అని నన్ను అడగకు. అది నాకు కూడా తెలీదు, తనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా తనకి నేను నచ్చాను అంటాడు నవ్వుతూ. ఏంటన్నయ్యా ఏదేదో అంటున్నావు? దానికి నువ్వు నచ్చడం ఏంటి? అది ఇంతవరకు నిన్ను చూడని కూడా చూడలేదు. అసలు ఎలా చెప్తావు దానికి నువ్వు నచ్చావని అని అడుగుతుంది. విరాట్ నవ్వుతూ, ముందు నీ ఫ్రెండ్కి నేను ఎందుకు నచ్చానో తెలుసుకో, అప్పుడు చెప్తాను నాకు ఎలా తెలిసిందో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గౌతమ్ ఆ ఫైల్ ఓపెన్ చేసి స్టడీ చేస్తూ ఉంటాడు. తనకి గతం కళ్ళ ముందు కదులుతూ ఉంది. గౌతమ్ది చాలా అందమైన కుటుంబం. గౌతమ్ ఇంకా తనకి ఒక అన్న విక్రమ్, వదిన ఛాయ ఎంతో ఆనందంగా ఉండేది. వదిన అమ్మలాగా ప్రేమను పంచుతూ తనకి పార్వతి లాంటి బంగారాన్ని వెతికి భారీగా తెస్తుంది. సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది పార్వతిని. గౌతమ్కి పెళ్ళయ్యే వరకు వాళ్ళు పిల్లల్ని కనలేదు. గౌతమ్ని బిడ్డగా చూసుకున్నారు. పార్వతి ఛాయ ఇద్దరు ఒకేసారి పిల్లలు కలిగారు. ఛాయకి 2 ఆడపిల్లలు, పార్వతికి 1 కొడుకు 1 కూతురు పుట్టారు. ఆ పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు, సంతోషంగా. అలాంటి వాళ్ళ లైఫ్లోకి అరుణ్ మాధవ్ వచ్చాడు. వాడు ఒక పెద్ద డ్రగ్ డీలర్. ప్రపంచంలోని అందరి ఎదవలతో వాడు కాంటాక్ట్లో ఉన్నాడు. అలాంటి వాడి కేసుని డిపార్ట్మెంట్ వాళ్ళు గౌతమ్కి ఇచ్చారు. గౌతమ్ అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎంతో కఠినమైన పద్మవ్యూహం రచించి తన తెలివితో అతన్ని అరెస్ట్ చేశాడు. ఇదంతా ముందుగానే కనిపెట్టిన అరుణ్ అతని జాగ్రత్తల్లో తను ఉన్నాడు. గౌతమ్ అరుణ్ని తీసుకుని పోలీసులకు అప్పచెప్పడానికి వెళ్తూ ఉన్నాడు. అదొక నిర్మానుష్యమైన రోడ్డు. అక్కడ గౌతమ్ వెళ్తూ ఉండగా అరుణ్ మొదలు పెడతాడు. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావుగా గౌతమ్ అంటాడు. గౌతమ్ కామ్గా ఉంటాడు. అయినా నీ కమిట్మెంట్ ఇంకా నీ సిన్సియారిటీకి జోహార్లు, కానీ చాలా పెద్ద తప్పు చేశావు అంటాడు అరుణ్. గౌతమ్కి అర్థమవుతుంది అరుణ్ తనని మళ్ళిస్తున్నారు అని. చాలా ప్రశాంతంగా చూడు అరుణ్, నువ్వు ఏం చెప్తే అది వినడానికి నా చెవులు ఖాళీ లేవు, కాబట్టి యూ బెటర్ స్టే కామ్ అంటాడు కాస్త సీరియస్గా. అయ్యో గౌతమ్, ఇలా వినకుండా ఉంటే ఎలా చెప్పు? ఇప్పుడే చెప్తున్నా, నా మాట విను, లేకపోతే తర్వాత నువ్వు వెక్కి వెక్కి ఏడ్చినా లాభం లేదు, ఉండదు కూడా అంటాడు అరుణ్. గౌతమ్కి ఎందుకో కాస్త కంగారు పడుతుంది, కానీ బయటికి కనిపించకుండా తొనక్కకుండా చెప్పు అంటాడు. ఈరోజు మీ ఫ్యామిలీ అంతా నీ పుట్టినరోజుని షాపింగ్కి వెళ్ళినట్టున్నారు కదా అంటాడు. ఒక్కసారిగా గౌతమ్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు. అరుణ్ నవ్వుతూ, ఇదేం చూసావు, ముందు వాళ్ళకి కాల్ చేయి అంటాడు. గౌతమ్ కాస్త టెన్షన్గా కాల్ చేస్తాడు. అటువైపు నుండి ఛాయ లిఫ్ట్ చేస్తుంది. గౌతమ్, డ్యూటీ అయిపోయిందా, త్వరగా రా, ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ అని ఆమె ఏదో చెప్తూ ఆమె మాట ఆగిపోయింది. అటు నుండి బుల్లెట్ సౌండ్ వినిపించాయి. గౌతమ్కి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. హలో వదినా, వదినా, అన్నయ్య, అన్నయ్య అని అరుస్తూ ఉంటాడు. అతని గమనించడు ఈ గోలలో. అతని చుట్టూ దగ్గర దగ్గర ఒక 10 మంది ఉన్నారు. అరుణ్ వికృతంగా నవ్వుతూ అతని చేతికి వేసిన సంఖ్యలు తీస్తూ జీప్ దిగాడు. గౌతమ్కి అసలే పట్టట్లేదు. తన కళ్ళెదురుగా తన అన్న, వదిన, తన ప్రేమ, పార్వతి, ప్రాణానికి ప్రాణమైన పిల్లలు కనిపిస్తున్నారు. రేయ్, వీడి పని కానిచ్చి త్వరగా రండ్రా అని అతని కారుకి వెళ్ళిపోతాడు అక్కడి నుండి అరుణ్. వాళ్ళందరూ గన్స్ పట్టుకుని గౌతమ్కి ఎదురుగా నిలబడతారు. గౌతమ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఎలా వచ్చారో కానీ పోలీస్ కంట్రోల్ మొత్తం వచ్చింది. వాళ్ళందరినీ షూట్ చేసి గౌతమ్ని తీసుకెళ్లారు. గౌతమ్ని ఒక హాస్పిటల్ దగ్గర దించారు. గౌతమ్ పరిగెడుతూ వెళ్ళాడు లోపలికి. అక్కడ అప్పుడే ఒక రూమ్ నుండి తన అన్న, వదినలు బాడీస్ వస్తున్నాయి. గౌతమ్ అరుస్తూ పరిగెడుతూ వెళ్తున్నాడు. వాళ్ళని పట్టుకుని ఏడుస్తాడు. పక్కనే ఇంకో 3 పిల్లల శవాలు కూడా తీసుకొచ్చారు. గౌతమ్ అక్కడికక్కడికే కుప్ప కూలిపోయాడు. అప్పుడే డాక్టర్ వచ్చి, పిల్లల్ని బతికుండగానే కాల్ చేసినట్టున్నారు, నిప్పు పెట్టి. అక్కడికి వెళ్ళేటప్పటికే చనిపోయి ఉన్నారు. మీ అన్న, వదినికి బుల్లెట్స్ తగిలి అక్కడికక్కడికే అంటూ ఆగిపోతారు. గౌతమ్కి చలనం లేదు. పిల్లల్ని చూసి పూర్తిగా చచ్చిపోతాడు. తనకి పార్వతి గుర్తొస్తుంది. పార్వతి, పార్వతి అంటూ ఉంటాడు. ఆమె ఇంకా మీ పాప బ్రతికారు, కానీ ఎలా తప్పించుకున్నారో తెలియదు, కానీ అక్కడికి రీచ్ అయ్యేటప్పటికే వాటర్ ట్యాంక్లో ఉన్నారు అంటాడు. గౌతమ్ వెళ్ళి పార్వతిని, తన కూతుర్ని చూస్తాడు. కళ్ళల్లో నీళ్లు ఆగవు తనకి. అలా 2 రోజులు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి హాస్పిటల్లో పార్వతిని, తన కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. పాప బాగుంది. ఇంకా అప్పుడప్పుడే పార్వతికి మెలకు వస్తూ ఉంటుంది. గౌతమ్ తన దగ్గరికి వెళ్తాడు. పార్వతి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది. వాళ్ళ అన్న రవి పార్వతిని
తన బిడ్డని పైకి వెళ్ళిపోమని సైగ చేశాడని, అలా పార్వతి పైనున్న వాటర్ ట్యాంక్లో పాపని పట్టుకుని నోరు నొక్కుని కింద జరుగుతున్న ఘోరాన్ని అదుముకుంటూ తలుచుకుంటూ పైనే అలా ఉండిపోయి స్పృహ తప్పిపోతుంది. వాటర్ ట్యాంక్లో పెద్ద నీళ్లు కూడా లేకపోయేసరికి బ్రతుకుతుంది. గౌతమ్ అంతా విని ఒకవైపు కోపం, ఇంకోవైపు బాధ తట్టుకోలేడు. ఆ రోజే అనుకుంటాడు, అరుణ్, నిన్ను లైఫ్లో వదిలిపెట్టను. నా అన్నని, వదిన, పిల్లల్ని ఇంత ఘోరంగా చంపావు. ఐ వాంట్ లీవ్ యూ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జరిగిందంతా గౌతమ్ గుర్తు చేసుకుంటూ, నిన్ను వదలను అరుణ్, అసలు వదలను. నాకు నువ్వు చూపించిన నరకానికి నీకు ఉరిశిక్ష పడేలా చేసి నీ పాపాలకి చెక్ పెడతా అనుకుంటాడు. అప్పుడే మధు వస్తుంది. గౌతమ్ ఆ ఆలోచన నుండి బయటికి వస్తాడు. తనని చూసి తన అన్న పిల్లలు, తన కొడుకు ఒక్కసారిగా గుర్తుకొస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.